ఇవాళ వైసీపీలో ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా మీరు అసలు ఎవరిని బలపరచొద్దు, ఎస్సీ ఎస్టీలనే బలపరచమని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నా మాటలు కొంతమందికి ఇబ్బందిగా అనిపించొచ్చేమో రేపు భవిష్యత్తులో మా పార్టీ వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చెప్తారు, మన బలం ఎస్సీ ఎస్టీలు రా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకే చెప్పండి, వాళ్ళనే ప్రేమించండి అని చెప్తారు. ఎందుకంటే నిజంగా కూడా అంతే. వాళ్ళు ఎందుకు అభిమానంగా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయలేదు. యాక్చువల్గా టీడీపీ కంటే వైసీపీ పార్టీ తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీలకి. విదేశీ విద్య తీసేసింది. అంబేద్కర్ విదేశీ విద్య లేదా, ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ లేవా, అంతకుముందు వెహికల్స్ ఇచ్చాడు, కార్లు కొన్ని వెహికల్స్ ఇచ్చి ఎస్సీ సోదరులకి థ్యాంక్ యూ సీఎం అని ఒక ప్రోగ్రాం పెట్టి వెహికల్స్ ఇచ్చాడు. స్వయం ఉపాధి, మీరు సొంతగా ట్యాక్సీ డ్రైవర్లుగా మీరు డెవలప్ అవ్వండి, మీరు ట్యాక్సీ ఓనర్లు అవ్వండి అని ఇచ్చాడు. 40 లక్షల రూపాయల కార్ని డిస్కౌంట్ ఇచ్చేసి 5-10 లక్షల రూపాయల లోన్ తోటి ఇచ్చారు. ఇవాళ ఏ స్కీము లేదా. పైబెచ్చు ఎస్సీలు, ఎంతమంది ఎస్సీల మీద దాడులు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఎంతమంది ఎస్సీలను చంపారు. కానీ ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ హైలైట్ చేయలేకపోయింది, క్యాష్ చేసుకోలేకపోయింది. వాళ్ళు ఇచ్చే స్కీములే చూస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ లోపం కూడా ఒకటేనండి, ప్రతిదానికి నాయకుడు రాలేడుగా. మీరు ఒక స్టూడియో నడుపుతున్నారు, మీరు ఇంటర్వ్యూ చేసే 100 మంది మీరు వాళ్ళని అందరినీ మీరు చేయలేరు. ఎవరో ముఖ్యమైన వాళ్ళనో లేకపోతే మీకు టైం కుదిరితేనో ఆ రోజుకి చేస్తారు. కానీ మీ కింద ఉండే మీ బలగం, మీ టీం ఎవరైతే ఉన్నారో మీ టీం చేయాలి. ఇక్కడ టీం వైఫల్యం ఉంది. టీం వైఫల్యం ఉంది. కార్యకర్తే ఈ టీంలు ప్లేయర్స్ అందరూ చచ్చిపడి ముందుకెళ్ళినా వాళ్ళని అరిసి కేకలేసి, లేదంటే వాళ్ళలో కొత్త ఉత్తేజాన్ని నింపి ముందుకు నడిపించింది కార్యకర్తలు. ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, లోకల్లో ఉండే నాయకత్వానికి కాదు, మండల నాయకత్వానికి కాదు, నియోజకవర్గ నాయకత్వానికి కాదు, గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు ఉండే కార్యకర్తలకి కట్టు బానిసలాగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ప్రాణాలకు తెగించి చేశారు.